ఓకే, సో 5.3లో ఫస్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫస్ట్ 5.3 ఎక్సర్సైజ్లో ఫస్ట్ వన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇఫ్ దే ఎగ్జిస్ట్ బై ది మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ది స్క్వేర్ అన్నాడు. సో కంప్లీటింగ్ స్క్వేర్ మనం యూజ్ చేసి ఇది ఒక ఫార్ములా. సో కంప్లీటింగ్ స్క్వేర్ యూజ్ చేస్తున్నాను నేను. జస్ట్ 1 minute. కంప్లీటింగ్ స్క్వేర్ని యూజ్ చేసి మనం ఈక్వేషన్స్ ఇచ్చిన ఈక్వేషన్స్ను సో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ టర్మ్స్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్, 2x² ప్లస్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇది ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్ టర్మ్ కనుక్కోవాలి అంటే కంప్లీటింగ్ ది స్క్వేర్ అనేటువంటి ఒక ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. ఎలా చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఉంది ఇక్కడ, 2ను నేను √2² అనుకోవచ్చు కదా. √2x² ప్లస్ ఎక్స్. సో ఈ 4 కాస్త అటువైపు వెళ్తే ఏమవుతుంది, ఇట్స్ +4. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే 2√2తోని మల్టిప్లై చేస్తున్నాను, డివిజన్ చేస్తున్నాను బోత్ సైడ్స్. నాట్ బోత్ సైడ్స్, సో వన్ సైడ్ బట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేస్తున్నాను. ఇక్కడ √2x² ఇట్లానే ఉంది అండ్ 2√2 x is equals to into 1/2√2 is equals to 4. So ఎందుకు ఒకవేళ 2√2 will cancel, then automatically you will get that as it is above equation, right? So then now we'll go for the simplification method. Adding 1/2√2ను both side యాడ్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ LHS ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ a² ప్లస్ 2ab రూపంలో ఉంది కాబట్టి సో a² ప్లస్ b² సో ప్లస్ 2ab, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రావాలంటే మనకు a² ప్లస్ b² ప్లస్ 2ab రూపంలో రావాలి. కాబట్టి సో నేనేం చేస్తున్నాను ఇక్కడ √2x అలానే రాసుకున్నాను, ప్లస్ 2√2x అలానే ఉంది, ఇంటూ 1/2√2 అలానే ఉంది, ప్లస్ 1/2√2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 1/2√2 హోల్ స్క్వేర్. సో ఇలా నేను సింప్లిఫై చేశాను. ఈ సింప్లిఫికేషన్ అనేది ఏంటంటే మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో రావడానికి యూజ్ చేస్తున్నటువంటి ఫార్ములా. ఓకే, సో రైట్. సో ఇక్కడ ఇది a అనుకుందాం, ఇది జస్ట్ a అవుతుంది అండ్ ఇది b అనుకుందాం, ఇక్కడ b. సో 2ab రూపంలో ఉంది కదా. సో మేబీ ఇట్ షుడ్ బి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే √2x ప్లస్ 1/2√2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ వచ్చేసి 4 ప్లస్ ఏమవుతుంది ఇక్కడ 1/2² మీన్స్ 4 into 2. ఓకే, √2x ప్లస్ 1/2√2 హోల్ స్క్వేర్ అట్లానే ఉంది ఈక్వల్స్ టు సో 4 ప్లస్ 1/8. సో నెక్స్ట్ స్టెప్లో ఎల్సిఎం చేస్తే చూద్దాం ఇక్కడ ఏమవుతుంది. నెక్స్ట్ √2 ప్లస్ 2√2 √2x ప్లస్ 1/2√2 హోల్ స్క్వేర్ అట్లానే చేశాను నేను ఈక్వల్స్ టు 4 8 32 ప్లస్ 1 33/8. స్క్వేర్ అటువైపు వెళ్తే రూట్ అవుతుంది. ఓకే, √2x ప్లస్ 1/2√2 ఇస్ ఈక్వల్స్ టు √33/8. సో ఇది 1/2√2ను అటువైపు తీసుకెళ్దాం. √2x ఇస్ ఈక్వల్స్ టు √33/8 మైనస్ 1/2√2. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే
రూట్ టూను అటువైపు పంపించేస్తే ఏమవుతుంది, సో డివిజర్ అవుతుంది. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు, సో ఏమవుతుంది ఇక్కడ అంటే √33 అలానే ఉంది బై, సో 8 2 16 అవుతుంది. 16 మీన్స్ ఇక్కడ చూద్దాం 16 అవుతుంది, -1/2 ఇంటూ √2 స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు √33/4 -1/4. ఓకే, సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు -1 ప్లస్ √33/4. ఇది ఒకసారి ప్లస్ తీసుకుంటే, సో మైనస్ తీసుకుంటే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, -1 మైనస్ √33/4 అనేటువంటిది ఒక ఈక్వేషన్. సో ఇది మనకు కావాల్సినటువంటి ఒక ఈక్వేషన్. విల్ గో ఫర్ ది నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 4x². సెకండ్ క్వశ్చన్ 4x² ప్లస్ 4√3x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఈ ఈక్వేషన్ కూడా కంప్లీటింగ్ మెథడ్ యూజ్ చేసి మనం ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎలా చేయాలి అంటే 4x² ప్లస్ 4√3x, సో ఈ 3ని అటువైపు తీసుకెళ్దాం. 4x² ప్లస్ 4√3x ఇజ్ ఈక్వల్స్ టు -3 అయిపోయింది. ఓకే, సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 4x² కాబట్టి 2x² అని రాసుకోవచ్చు కదా. 2x² ప్లస్ 2x ఇంటూ √3 అని రాసుకోవచ్చు. సో ఇట్స్ ఈజ్ ఈక్వల్స్ టు -3. మనకు ఫార్మేషన్లో రాస్తున్నాం, a+b² ఫార్మేషన్లో ఎలా వస్తుందని. సో ఇక్కడ √3 ఉంది కాబట్టి మనం సో టూ సైడ్స్లో √3 స్క్వేర్ను యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, LHS సైడ్ అండ్ RHS సైడ్ a+b² ఫార్ములా రావాలి కాబట్టి 2x² ప్లస్ 2x ఇంటూ √3 కదా. సో ప్లస్ √3² ఈజ్ ఈక్వల్స్ టు -3 ప్లస్ √3². సో ఈ విధంగా ఉంది, a² ప్లస్ b² ప్లస్ 2ab రూపంలో ఉంది కాబట్టి సో a+b² 2x ప్లస్ √3² is equals to -3 plus 3. It became as a 0 actually. Okay, so 0 అవుతుంది ఇక్కడ. 2x plus √3 is equals to 0 because square at వెళ్తే 0 అయిపోతుంది. 2x is equals to -√3. ఓకే, x is equals to ఏమవుతుంది, -√3/2. సో అంటే ఒకసారి మనం ప్లస్ తీసుకోవచ్చు, రూట్స్ తీసుకుంటే 2 టైమ్స్లో తీసుకుంటే రెండు కూడా సో -√3/2 అనే వస్తాయి. సో ఇది సెకండ్ ఈక్వేషన్, సెకండ్ ప్రాబ్లం. రూట్స్ ఆ విధంగా వచ్చాయి మనకు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, సో ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ పేజ్. సో థర్డ్ వన్ చూద్దాం. సో థర్డ్ వన్ వచ్చేసి ఏమి ఇచ్చారు, 5x² - 7x 5x² - 7x -6 is equals to 0 అన్నారు. ఓకే, దీన్ని సింప్లిఫై చేసి చూద్దాం. సో 5x² అంటే √5x² అని రాసుకోవచ్చు కదా. ఓకే, రైట్. -2√5 ఇంటూ x, సో 7 ఇంటూ 7/2√5. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎందుకంటే 2√5 క్యాన్సిల్ అవుతే -7x మిగులుతుంది అక్కడ. సో ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. 6 ఇటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి +6. సో దెన్ సో మనకు 7/2√5 అనేటువంటిది బోత్ సైడ్ నేను స్క్వేర్ను యాడ్ చేయాలి, ఎందుకంటే a+b² ఫామ్లో రావాలి కాబట్టి. సో √5x² -2√5 ఇంటూ x ఇంటూ 7/2√5 is equal into ప్లస్
7/2√5 whole square is equals to 6 plus 7/2√5 whole square. ఇట్లా చేయాలి. సో ఇది a+b హోల్ స్క్వేర్ ఫార్మేషన్లో వచ్చింది కదా. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, √5x. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ మైనస్ వస్తుంది, సారీ, ఎందుకంటే a-b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a² + b² -2ab. సో కాబట్టి -7/, I will write it here, 7/2√5 whole square is equals to 6 plus 7 7s are 49 and 4 into 5. So √5x minus 7/2√5 whole square is equals to 6 plus 49/20. ఓకే. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఇట్స్ 1 కదా. జస్ట్ ఐ విల్ రైట్ ఇట్, √5x minus 7/2√5 whole square is equals to 120 plus 49/20. So √5x minus, sorry, it is minus 7/2√5 whole square. So 120 plus 9, 169, right? So 169/20. So next step వెళ్తే, సో చూద్దాం ఇక్కడ √5x minus 7/2√5 స్క్వేర్ అటువైపు పంపించేస్తే √169/20. సో 5x, √5x minus 7/2√5 is equals to 169 means 13 square. సో కాబట్టి 13 రాసుకోవచ్చు. 13 సో ఏమవుతుంది ఇక్కడ, 4 into 5 means 4 means 2 it will come. సో 2√5 అవుతుంది. సో అటువైపు తీసుకెళ్తే √5x is equals to 13/2√5 plus 7/2√5. Okay, √5x is equals to 13 plus 7 how much, because సో కింద నేను 2√5 కామన్గా ఉంది కాబట్టి కామన్గా రాస్తున్నాను 2√5. నెక్స్ట్ వచ్చేసి 13 plus 7 is 20, రైట్. సో ఈ √5 అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది, x is equals to 20/2√5 into √5. 2√5 స్క్వేర్ అవుతుంది. x is equals to 20/2 into 5 అవుతుంది, బికాస్ స్క్వేర్ అండ్ రూట్ విల్ క్యాన్సల్. 2 1s are 2 10s are 5 1s are 5 2s are, x is equals to 2. సో ఇది ప్లస్ తీసుకుంటే, ఇక్కడ మైనస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ కనుక తీసుకుంటే మనకి వచ్చే వాల్యూ మారిపోతుంది. చూడండి, √5 మైనస్ తీసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవచ్చు కాబట్టి మైనస్ తీసుకుంటే, సో మీకు డైరెక్ట్గా నేను రాస్తాను, x is equals to -3/5 వస్తుంది. సో మనకు రూట్స్ అనేది 2 టైప్స్లో వచ్చాయి. యాక్చువల్లీ x is equals to is a కరెక్ట్ ఆన్సర్, బట్ ఇక్కడ నీకు ఇన్ కండిషన్స్ రూట్స్ రావాలి కాబట్టి, సో ఇంకా సింప్లిఫై చేస్తే మైనస్ తీసుకుంటే మనకు 2 రూట్స్ వచ్చాయి, 2 వాల్యూస్ వచ్చాయి. సో అది దాని యొక్క ఆన్సర్, రైట్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. 4th క్వశ్చన్లోకి వెళ్తే, 4th క్వశ్చన్, x² + 5 is equals to -6x ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో దీన్ని ఫస్ట్ మనం ఈ సీక్వెన్స్లో రాద్దాం. x² + 6x is equals to -5 అని రాసుకోవచ్చు కదా, రైట్. సో దీన్ని ఏ విధంగా చేద్దాం, x² అలానే ఉంచేసి, సో 2/3x అని రాసుకోవచ్చు కదా. ఎస్, -5 అలానే ఉంది. ఓకే, సో మనం ఏం చేద్దాం ఇక్కడ, నాకు లేదా ఇంకో స్టెప్లో x² + 2x × 3 రాసుకోవచ్చు కదా, అట్లా అయినా పర్లేదు. నాకు 3 ఉంది కాబట్టి 3తోనే
3 స్క్వేర్ అనేది 2 సైడ్స్ యాడిషన్ చేద్దాం స్క్వేర్ను ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -5 ప్లస్ 3 స్క్వేర్. సో నేను 3 స్క్వేర్ని బోత్ సైడ్ యాడ్ చేశాను. సో ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేషన్లో వచ్చింది కదా. ఎస్, ఏ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ బి ఏమవుతుంది 3. ఓకే, సో ఈజ్ ఈక్వల్స్ టు -5 ప్లస్ 9. సో x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 minus 5 is 4. x plus 3 is equals to root 4 అవుతే 2 అవుతుంది. x plus 3 is equals to 2. x is equals to 2 minus 3 is equals to -1. సో ఇది మనకు కావాల్సినటువంటి ఇది -1. అండ్ ఇక్కడ మైనస్ తీసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ x ప్లస్ 3, ఎందుకంటే ఇటువైపు రూట్ వచ్చినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు -2 -3 తీసుకుంటే x ఈజ్ ఈక్వల్స్ టు -5 అవుతుంది. ఓకే, సో ఇవి కావాల్సినటువంటి రూట్స్ మనకు వాల్యూస్. అండ్ నెక్స్ట్ 5th క్వశ్చన్కి వెళ్తే 5th క్వశ్చన్లో ఫిఫ్త్ క్వశ్చన్ నాట్ దేర్ సారీ. సో సెకండ్ బిట్కి వెళ్దాం. సెకండ్ బిట్లో నెక్స్ట్ క్వశ్చన్. సో సెకండ్ బిట్లో ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గివెన్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 1. ఇంతకుముందు క్వశ్చన్ నెంబర్ 1లో ఇచ్చినట్టుగానే అబోవ్ అప్లయింగ్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా అన్నారు. ఇంతకుముందు మనం ఏం చేసాం, సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ కానీ, సో ఇంతకుముందు ఈక్వేషన్లలో స్క్వేరింగ్ చేసాం లేదా అడిషన్ చేసేసి మనకు రూట్స్ అనేవి కనుక్కున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే యూ కెన్ ఫైండ్ అవుట్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఫార్ములా యూస్ చేసి చేయమంటున్నాడు. సో చూద్దాం క్వాడ్రాటిక్ ఫార్ములా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములా చెప్తాను. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ 0 ఫార్మేషన్లో ఉంటే, సో ఇక్కడ b ఈజ్ ఈక్వల్స్ టు అంటే x ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a అనేటువంటిది ఫార్ములా. ఇది మనకు కావాల్సినటువంటి ఫార్ములా. సో చూద్దాం, దీనిలో మనం అప్లై చేస్తే ఈజీగా వస్తాయి. సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ రాస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ 2x² ప్లస్ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ 0. సో ఇదే క్వశ్చన్ చేద్దాం. ఇది ax² ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉంది కదా. అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 2, b ఈజ్ ఈక్వల్స్ టు 1, c ఈజ్ ఈక్వల్స్ టు -4. సో చాలా వరకు స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే సి అంటే డైరెక్ట్గా 4 మాత్రమే అనుకుంటారు. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ అమ్మా. -4 ఇస్ ఏ కరెక్ట్, ఎందుకంటే మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మైనస్ని కన్సిడర్ చేయాల్సిందే. సో చూద్దాం, మనం ఆ క్వశ్చన్లో ఈ ఫార్ములాలో రాద్దాం. x ఈజ్ ఈక్వల్స్ టు -b అంటే b1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² అంటే 1² మైనస్ 4 ఇంటూ a 2 c -4. సో ప్లస్ మైనస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. 2 ఇంటూ 2 x ఈజ్ ఈక్వల్స్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1² మీన్స్ 1 మైనస్ 4 4s are 16, యాక్చువల్ మైనస్ ప్లస్ 16 2s are 32. ఓకే, బై 4. సో ఐ హోప్ ఇట్స్ కరెక్ట్. -1 ప్లస్ రూట్ 33 బై 4 ఒక్కసారి వచ్చింది, అండ్ ఇంకొకసారి మైనస్ రూట్ 33 బై 4 అనేది ఇంకొకసారి వస్తుంది. ఇది మనకు ఆల్రెడీ ఆ ఈక్వేషన్లో రావడం జరిగింది. సో మెథడ్ డిఫరెంట్ కానీ ఆన్సర్ అనేటువంటిది సేమ్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ కూడా పాతదే మనకు. 4x² ప్లస్ 4√3 4x² ప్లస్ 4√3 x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ 0. సో ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఇచ్చాడు ఇక్కడ. దీన్ని మనం -b సేమ్ ax² ప్లస్ bx ప్లస్ c రూపంలో రాయాల. సో a ఈజ్ ఈక్వల్స్ టు 4, b ఈజ్ ఈక్వల్స్ టు 4√3, సో c ఈజ్ ఈక్వల్స్ టు 3. సో x ఈజ్ ఈక్వల్స్ టు -b కదా, -4√3
plus or minus under root of b square అంటే 4 root 3 whole square minus 4ac. 4 into a means 4, c means 3 by 2 into a, 2 into 4. X is equals to minus 4 root 3 plus or minus under root of 4 root 3 means 4 4s are 16. 16 into 9. Okay, 16 into 9, 48. Minus 4 4s are 16. 16 into 3. సారీ 16 into 9 కాదండి, సారీ ఇంతకుముందు ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా ఇక్కడ, సారీ. సో 16 into 3 ఈజ్ ఏ 48, సారీ 48, ఇక్కడ కూడా 48 వచ్చింది. సో బై 8 ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు, ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, 0 అయిపోతుంది కాబట్టి minus 4 root 3 by 8. సో మరి 4 1s 4 2s, ఒకసారి ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు minus root 3 by 2. ఓకే, సో ఇది మనకు ఇంతకుముందు వచ్చిన ఆన్సర్లో ఉంది. సో థర్డ్ వన్ వచ్చేసి, సో థర్డ్ క్వశ్చన్, so third question 5x square minus 7x minus 6 is equals to 0. So ఇది కూడా ax square plus bx plus c is equals 0 రూపంలో ఉంది. a is equals to 5, b is equals to minus 7, c is equals to minus 6. ఓకే, x is equals to minus b plus or minus కాబట్టి minus b అంటే ఏముంది డైరెక్ట్గా రాస్తాను. x is equals to minus of minus 7 plus or minus under root of b square minus 7 whole square minus 4ac. 4 into a means 5, c means minus 6. So divided by 2 into a, 2 into 5. X is equals to 7 plus or minus under root of 49 plus, ఎందుకంటే మైనస్ into minus plus, so 5 4s are 20, so 26 are 120 by 10. So x is equals to 7 plus or minus under root of I think 169 by 10. So x is equals to 7 plus or minus 13 by 10. సో ఇక్కడ ఒకసారి ప్లస్ తీసుకుందాం. x is equals to 7 plus 13 by 10 తీసుకుందాం. ఒకసారి 7 మైనస్, సారీ నాట్ రూట్ 13 by 10 తీసుకుందాం. ఓకే, x is equals to ఏమవుతుంది 20 by 10 అవుతుంది ఒక దగ్గర. ఇక్కడ ఐ హోప్ దట్ minus 13 అంటే 13 minus 7, 10లో నుండి 7 పోతే 3, 6 అవుతుంది. minus 6 by 10. సో 0 0 కట్ అవుతుంది. ఇక్కడ 2 3s are 6, 2 5s are 10. x is equals to ఇది 2, ఇది minus 3 by 5. ఇలా మనకు ఒక ఈక్వేషన్ వచ్చేసింది. సో నెక్స్ట్ విల్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే, రైట్, సో ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు minus 6x అని ఉంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ సీక్వెన్స్గా రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సేమ్ మళ్ళీ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్, దీనిలో నుండి మళ్ళీ x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b కదా. సో డైరెక్ట్గా రాస్తున్నాను నేను. -6 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే 6 హోల్ స్క్వేర్ minus 4ac 1 and c is 5. Okay, by 2 into a, 2 into 1, that's all. X is equals to -6 plus or minus 36 minus 20 by 2. So x is equals to -6 plus or minus
ఇది 16 అవుతుంది బై 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -6 ప్లస్ ఆర్ మైనస్ 4 రూట్ 16 మీన్స్ 4/2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఇక్కడ రాస్తాను నేను. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -6 ప్లస్ 4/2 ఒకసారి రాద్దాం, ఇంకొకటి -4/2 ఒకసారి రాద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ, ఐ హోప్ దట్ -2/2, ఇక్కడ -10/2 అవుతుంది. 2 5s are 10. సో 2 1s are 2 1s are. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1, -5. సో ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్స్ ఆర్ ఆన్సర్స్. సో నా విల్ గో ఫర్ ది నెక్స్ట్ థర్డ్ బిట్కి వెళ్దాం ఇప్పుడు. సో థర్డ్ బిట్లో ఎలా ఉంది అంటే, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అన్నాడు, లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లాగేం లేదు, బట్ ఈక్వేషన్స్ గివెన్ అని అన్నాడు. ఆ ఈక్వేషన్స్ ఏంటో చూద్దాం. సో మామూలుగా మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు థర్డ్ బిట్లో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ -1/x ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇచ్చాడు, అండ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. ఎక్స్ ఎప్పుడు కూడా 0 కాదట. ఓకే, సో దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేయండి. ఈజీ చేస్తే మనకి ఈక్వేషన్ రాయాలి అంటే క్రాస్ చేయండి. x² -1 ఈజ్ ఈక్వల్స్ టు 3x. సో రాసుకోవచ్చుగా ఇలా. సో డైరెక్ట్ స్టెప్ రాసాను నేను. x² -3x -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి ax² + bx + c రూపంలో ఉంది. సో చూద్దాం, ax² + bx + c ఈజ్ ఈక్వల్స్ టు 0 రూపంలో ఉంది కదా. సో a ఈజ్ ఈక్వల్స్ టు 1, b ఈజ్ ఈక్వల్స్ టు -3, c ఈజ్ ఈక్వల్స్ టు -1. సో x ఈజ్ ఈక్వల్స్ టు -b కాబట్టి -3 ప్లస్ ఆర్ మైనస్ √b² అంటే -3 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a మీన్స్ 1 ఇంటూ c మీన్స్ -1. సో చూద్దాం ఇక్కడ 2 ఇంటూ a మీన్స్ 1. x is equals to 3 plus or minus under root of 3 square means 9 minus into minus plus 4 ones are 4 by 2. So x is equals to 3 plus or minus root 13 by 2. సో ఇది మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. ఒకసారి ప్లస్ రాసుకుందాం, ఒకసారి మైనస్ రాసుకుందాం. ఓకే, ఇక్కడ రాద్దాం. 3 ప్లస్ రూట్ 13 by 2 ఒకటి, ఇంకొకసారి 3 మైనస్ రూట్ 13 by 2 ఇది ఇంకొకసారి. సో ఇది మనకు ఫస్ట్ థర్డ్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తే 1/x + 4 -1/x - 7 ఈజ్ ఈక్వల్స్ టు 11/30 అనుకుందాం. ఓకే, ఇక్కడ చెప్పాడు x is not equals to 4 -4, 7 అన్నాడు. అంటే -4 కాదు, 7 కూడా కాదు ఇది x అనేటువంటిది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎలా సింప్లిఫై చేద్దామంటే క్రాస్ చేద్దాం. ఇక్కడ క్రాస్ చేస్తే ఏమవుతుంది, x - 7 -(x + 4) by x + 4 into x - 7 is equals to 11/30. Okay, right. Now simplify cheste x - 7 minus x - 4 divided by x². Next -7x plus 4x, 4 7s are 28. Okay, very nice. 28 is equals to 11/30. సో ఇక్కడ x అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో -7 -4 మీన్స్ -11, రైట్. -11 by x² -7x ప్లస్ ఓకే. సో దీన్ని సింప్లిఫై చేస్తే 7xలో నుంచి 4x పోతే ఎంత అవుతుంది, 3x అంటే -3x అవుతుంది. డైరెక్ట్గా రాస్తున్నాను నేను.
minus 28 is equals to 11 by 30. So 11 cancel చేసుకోవచ్చు. minus 1 by x square minus 3x minus 28 is equals to 1 by 30. దీన్ని రివర్స్లో రాసుకున్నా ఓకే, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఎక్స్ రెసిప్రోకల్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 28 ఈజ్ ఈక్వల్స్ టు 30. యాక్చువల్లీ మైనస్ ఉంటుంది ఇక్కడ, ఇది ఇటు మైనస్ వస్తుంది దీనికి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 28 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో దెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x, సో 30 మైనస్ 28 అంటే ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఏ విధంగా ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంది కదా. సో డైరెక్ట్గా రాస్తున్నాను నేను. మైనస్ పి, మైనస్ మీన్స్ మైనస్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. సో 9 డైరెక్ట్గా రాస్తున్నాను చెప్పు. మైనస్ 4ac, 4 into 2 8 by 2 into a means 2 into a means 1. So 3 plus r minus under root of 1 by 2. That 3 plus 1 ఒకసారి రాద్దాం అండ్ 3 minus 1 ఒకసారి రాద్దాం. అప్పుడు ఏమవుతుంది, 4 by 2 means is a 2. ఓకే, 2 by 2 means 1. సో అంటే ఎక్స్ వాల్యూ ఐదర్ 2, 1 తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఎక్స్ వాల్యూ వచ్చేసింది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇది. The sum of reciprocals of a Rahman's ages in years 3 years ago and 5 years ago from now is 1/3 అన్నాడు. ఫైండ్ హిస్ ప్రజెంట్ ఏజ్ అని క్వశ్చన్ అడిగాడు. సో ఈ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ది రెహమాన్ ఏజెస్. సో రెహమాన్ ఏజెస్ మనకు తెలియదు, రెహమాన్ ఏజెస్ ఎంత ఉందో తెలియదు. సో అండ్ 3 years ago and 5 years from now అన్నాడు. అంటే 3 yearsకు ముందు ఎలా ఉంది అండ్ 5 years తర్వాత ఎలా ఉంది. ఆ సమ్ యొక్క వాల్యూ 1/3కి ఈక్వల్గా ఉంది. అంటే మనం డైరెక్ట్గా స్టెప్ రాద్దాం. ఇచ్చినటువంటి రెహమాన్ ఏజ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, సో 3 years ago వచ్చేసి ఎక్స్ మైనస్ 3. సో సమ్ ఆఫ్ ది వాల్యూస్ కదా. సో కాబట్టి 5 years ఫ్రమ్ నౌ అంటే అడిషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. ఇలా వచ్చింది ఈక్వేషన్ ఆ ఫార్ములా నుండి, ఆ క్వశ్చన్ నుండి ఈ విధంగా ఈక్వేషన్ వచ్చింది. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. దీన్ని క్రాస్ చేసుకోవచ్చు కదా. సో ఎక్స్ ప్లస్ 5 plus x minus 3 divided by x minus 3 into x plus 5 is equals to 1/3. సో సింప్లిఫై చేసి చూద్దాం. సో డైరెక్ట్గా రాసుకోవచ్చు. x plus x 2x, 5 minus 3 is a 2 by x square plus 5x minus 3x minus 15 is equals to 1/3. సో 2 కామన్ తీయచ్చు, లేదా ఇట్లా ఉంచినా పర్లేదు. 2x plus 2 by x square, నెక్స్ట్ వచ్చేసి plus 2x minus 15 is equals to 1/3. ఓకే, సో ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలి అంటే రైట్. సో 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 అవుతుంది బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఇది ఇటువైపు వస్తే 6 అవుతుంది. ఇక్కడ రాద్దాం. సో ఎక్స్ ప్లస్ 1 బై
x square plus 2x minus 15 is equals to 1 by 6. So 6x plus 6 is equals to cross. So x square plus 2x minus 15. సో x స్క్వేర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇటువైపు వస్తుంది ప్లస్ 2x మైనస్ 6x మైనస్ 15 మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xలో నుండి 6x పోతే మైనస్ 4x అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 21 ఈజ్ ఈక్వల్స్ 0. ఇప్పుడు మనకు కావాల్సిన ఈక్వేషన్ ఇక్కడ వచ్చింది. సో దీన్ని మనం మళ్ళీ ఈ ఈక్వేషన్లో ఫామ్ చేసుకుంటే ఎలా తీసుకోవచ్చు అంటే మీకు ఈ మెథడ్ చేసుకోవచ్చు, లేదా సో కామన్ తీసేటువంటి మెథడ్ కూడా ఉంది కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. సో చూద్దాం ఈ కామన్ తీసే మెథడ్ లాగా ఇలా ఉందో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ఐ థింక్ ఇట్స్ ఎ మైనస్ 7x ప్లస్ 3x మైనస్ 21 ఈజ్ ఈక్వల్స్ 0. సో ఇది చేస్తే మైనస్ 4 వస్తుంది కదా. సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 7 ప్లస్ 3 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 7. సో ఎక్స్ మైనస్ 7 ఒకటి అండ్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ 0 వచ్చింది. ఓకే, సో ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ 0 రాసుకుందాం, ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ 0 రాసుకుందాం. అంటే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 అవుతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ ఇక్కడ వరకు మనకు బాగానే ఉంది, రైట్? అంటే ఇక్కడ ఏమన్నాడు, 3 years ago. సో అండ్ బిలో ఎప్పుడు కూడా ఏజ్ అనేది నెగిటివ్లో ఉండదు కాబట్టి వీ కెనాట్ కన్సిడర్ దిస్ వాల్యూ, ఓన్లీ 7 మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఎక్స్ మైనస్ 3 అన్నాడు కదా, అంటే 7 మైనస్ 3 years ago 4 years ఉన్నాడు. సో ఇప్పటి నుండి 5 years అంటే ఎక్స్ ప్లస్ 5, 7 ప్లస్ 5 12. సో 12 ఉంటాడు. సో ఇది రెహమాన్ యొక్క ఏజెస్. ఓకే, సో విల్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లో ఇన్ ఏ క్లాస్ టెస్ట్ ద సమ్ ఆఫ్ మౌనికాస్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఈస్ 30. ఇఫ్ షీ గాట్ 2 marks more than in mathematics and 3 marks less in English, the product of her marks would have been 210. Find her marks in 2 subjects అన్నాడు. సో అంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లోపల ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. సమ్ ఆఫ్ ది మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అన్ని 30 అండ్ మౌనిక మార్క్స్ మనకు తెలియదు కాబట్టి మ్యాథమెటిక్స్లో మౌనిక మార్క్స్ నేను ఎక్స్ అనుకుంటున్నాను. సో టోటల్గా ఎన్ని వచ్చాయి మార్క్స్, 30. ఓకే, సో మ్యాథ్స్ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను, మ్యాథ్స్ మార్క్స్ను ఎక్స్ అనుకుందాం. సో ఇంగ్లీష్ మార్క్స్ కావాలి అంటే ఏం చేయాలి, యాక్చువల్గా మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్స్ టు 30. సో మ్యాథ్స్ ఎక్స్ అనుకుంటున్నాను కాబట్టి ఎక్స్ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 30. సో ఇంగ్లీష్ ఈక్వల్స్ టు 30 మైనస్ ఎక్స్, అంటే ఇంగ్లీష్ యొక్క మార్క్స్ 30 మైనస్ ఎక్స్ వచ్చింది. If she got 2 more marks in mathematics than her marks would be. So 2 more marks ఎక్కువ వచ్చాయి, మ్యాథమెటిక్స్ కంటే ఎక్కువ వచ్చాయంటే అర్థం ఏంటి, ఎక్స్ ప్లస్ 2 అవుతుంది అర్థం. సో దెన్ ఇంగ్లీష్ మార్క్స్ ఏమవుతాయి, సో 3 marks లెస్ వచ్చాయి. ఓకే, సో నెక్స్ట్ if she got 3 marks less in English than her marks, సో ఎక్కువ వస్తే 2 marks ఎక్కువ వస్తే మ్యాథమెటిక్స్లో ఎక్కువ వస్తే ఎక్స్ ప్లస్ 2 అయిపోయింది. అదే ఇంగ్లీష్లో 3 marks తక్కువ వస్తే ఏమవుతుంది, సో 30 మైనస్ ఎక్స్ మైనస్ 3 అంటే యాక్చువల్గా 27 మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇది రెడ్యూస్ అయిన మార్క్స్. ఈ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్ని తీసుకుందాం. ఈ వీటి యొక్క ప్రోడక్ట్ యొక్క వాల్యూ ఎంత వచ్చిందట, 210 వచ్చిందట. అంటే సో ఇది ఈ టర్మ్ తీసుకుందాం, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 210 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, మనకు వచ్చేదే ఆన్సర్. సో 27x మైనస్ ఎక్స్ స్క్వేర్
Yes, 27 into 2. How much? 7 to the 14. 54, I hope, right? 54 is equals to 210. సారీ, -2x కూడా ఉంది కదా, -2x ఇక్కడ ఉంటుంది. సో ఏమవుతుంది ఇక్కడ, 25x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 54 ఇజ్ ఈక్వల్స్ టు 210 వచ్చింది. సో ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలి అని అంటే ఎక్స్ స్క్వేర్ ముందు రాద్దాం. -25x మైనస్ 54 మైనస్ 210 ఇజ్ ఈక్వల్స్ 0. ఎందుకంటే మైనస్తో మల్టిప్లై చేసి నేను ఇటువైపు తీసుకొచ్చాను. సో చేస్తే యాక్చువల్లీ ఇట్ ఇస్ అ ప్లస్ అవుతుంది ఇది. ఓకే, సో దెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25x. ఓకే, సో 25x. సో 210లో నుండి 54 పోతే ఎంత అవుతుంది, 156 వస్తుంది. అంటే 156 ఈజ్ ఈక్వల్ 0. ఓకే, సో నెక్స్ట్ దీన్ని కామన్ తీస్తే ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x మైనస్ 13x ప్లస్ 156 ఈజ్ ఈక్వల్స్ 0. సో కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 12 అవుతుంది. మైనస్ 13 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 12 అవుతుంది. ఎక్స్ మైనస్ 12 into x minus 13 is equals to 0. x minus 12 is equals to 0. x minus 13 is equals to also 0. x is equals to 12. ఇక్కడ x is equals to 13. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్స్. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో నెక్స్ట్ అసలు యాక్చువల్గా ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ ఎన్ని మనకు, సో ఇంగ్లీష్లో వచ్చేసి మ్యాథ్స్లో వచ్చేసి మీకు ఒకసారి 12 తీసుకుందాం, ఒకసారి 13 తీసుకుందాం. ఓకే, సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 అవుతే మ్యాథమెటిక్స్ వచ్చేసి 12 మార్క్స్, ఇంగ్లీష్ వచ్చేసి 30 మైనస్ ఎక్స్ కదా, అంటే 30 మైనస్ 12 ఏమవుతుంది, సో 30 మైనస్ 12 18 అవుతుంది, రైట్. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నేను 13 తీసుకుంటే మ్యాథ్స్ 13, ఇంగ్లీష్ వచ్చేసి 30 మైనస్ 13, సో ఇది 17 అవుతుంది. ఇది దానికి కావాల్సినటువంటి ఆన్సర్, అంతే. ఓకే, నౌ లెట్స్ వి గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో ద డయాగోనల్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 60 meters మోర్ దాన్ ది షార్టర్ సైడ్ అన్నాడు. ఇఫ్ ద లాంగర్ సైడ్ ఈజ్ 30 meters మోర్ దాన్ ది షార్టర్ సైడ్, ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ది ఫీల్డ్. సో ఇక్కడ లాంగర్ సైడ్ అండ్ షార్టర్ సైడ్ రెండు ఇచ్చాడు, ఆ రెండు కూడా ఇండైరెక్ట్గా ఇచ్చాడు. వన్ ఇస్ ఎ డయాగోనల్ ఆఫ్ ఏ రెక్టాంగులర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ ఏ డయాగోనల్, ఒక డయాగోనల్ నేను కన్సిడర్ చేస్తే, సో ఇలా ఒక డయాగోనల్ నేను జస్ట్ కన్సిడర్ చేస్తున్నాను. దీనిలో జస్ట్ సింపుల్గా ఇక్కడ నేను ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ చేస్తున్నాను, ఇది రెక్టాంగిల్లో. ఓకే, సో ఈ విధంగా చేస్తే ఫస్ట్ థింగ్ ఇదేమన్నాడు, షార్టర్ సైడ్ వచ్చేసి 60 meters మోర్ దాన్ ది షార్టర్ సైడ్. అసలు యాక్చువల్గా షార్టర్ సైడ్ యొక్క వాల్యూ మనకు తెలియదు కాబట్టి వీ కెన్ కీప్ ఎక్స్. సో రైట్, ఇఫ్ ద 60 meters డయాగోనల్ వచ్చేసి 60 meters మోర్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 60 ఇది. సో ద లాంగర్ సైడ్, ఇఫ్ ద లాంగర్ సైడ్ ఈస్ 30 meters మోర్ దాన్ ది షార్టర్ సైడ్, సో ఇటువంటిది ఎక్స్ ప్లస్ 30 తీసుకుందాం. ఓకే, సో మనకు పైథాగరస్ థీరం తెలుసు. ఇక్కడ ఏబిసి అనుకున్నట్లయితే, సో ఏ ఇక్కడ బి, ఇది సి అనుకుందాం. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనేది పైథాగరస్ థీరం చెప్తుంది. సో పైథాగరస్ థీరం ప్రకారం వెళ్తే ఎక్స్ ప్లస్ 60 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీసీ ఎక్స్ ప్లస్ 30 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, సో -120x,
సో ప్లస్ 60x చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ ప్లస్ 900 minus 3600. Is it right? Okay. Now it's okay. So x square minus 60x. So minus 2700. Right. 2700 is equals to 0. ఇప్పుడు కరెక్ట్. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 90x ప్లస్ 30x అని రాసుకోవచ్చు కదా. minus 2700 is equals to 0. సో x కామన్ తీస్తే x minus 90 అవుతుంది, ప్లస్ 30 కామన్ తీస్తే x minus 90 అవుతుంది, రైట్. సో x minus 90 ఇక్కడ, x plus 30 ఇక్కడ, ఓకే, ఈక్వల్స్ టు 0. x minus 90 is equals to 0, x plus 30 is also is equals to 0. x is equals to 90 అయిపోయింది, ఇక్కడ x is equals to minus 30 అయింది, ఓకే. సో ఇక్కడ వరకు ఇది వచ్చేసింది. అంటే మనకు షార్టర్ సైడ్ యొక్క వాల్యూ x is equals to 90 తీసుకుంటే, సో రిమైనింగ్ ఏమవుతాయి? x plus 30 అంటే 90 plus 30 120. సో x plus 60 తీసుకుంటే 90 plus 60 150. సో 90 తీసుకుంటే, ఓకే. సో x is equals to minus 30 అనేటువంటిది తీసుకోము, ఎందుకంటే ఇట్స్ ఏ నెగిటివ్ సైన్ అనేటువంటిది మన సైడ్స్లో తీసుకోము కాబట్టి వీ కెనాట్ కన్సిడర్ దట్ ఈస్ ఏ. సో నెగిటివ్ ఎప్పుడు ఉండదు కాబట్టి వీ కెనాట్ కన్సిడర్ ఫర్ దాట్, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఓకే. The difference of squares of two numbers is 180. The square of the smaller number is 8 times the larger number. Find the two numbers అన్నాడు. అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ థింగ్ మనకు లార్జర్ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్ అనుకుందాం, ఓకే. సో 8 times లార్జర్ నెంబర్ అంటే స్క్వేర్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు, okay, the difference squares of the two numbers is 180. The square of the smaller number is 8 times the larger number. So కాబట్టి మనకు ఇక్కడ లార్జర్ నెంబర్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్ అన్నాడు. సో కాబట్టి దాన్ని ఎయిట్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందట? 180. డిఫరెన్సే కదా. సో ఇది ఇండైరెక్ట్గా ఇచ్చిన క్వశ్చన్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 180 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 10x ఈజ్ ఈక్వల్స్ మైనస్ 180 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x కామన్ తీస్తే x మైనస్ 18 ప్లస్ 10 కామన్ తీస్తే x మైనస్ 18 అవుతుంది. సో x మైనస్ 18 రాద్దాం అండ్ నెక్స్ట్ x ప్లస్ 10 రాద్దాం. సో x మైనస్ 18 ఈజ్ ఈక్వల్స్ టు 0, x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో 0, x ఈజ్ ఈక్వల్స్ టు 18, x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 10. సో ఇది మనకు కావాల్సినటువంటి వాల్యూ. సో ఇక్కడ దట్ 8 ఇంటూ ఎక్స్ అన్నారు కాబట్టి పాజిటివ్ నెంబర్ని ఎక్కువ తీసుకుంటాం మనం, నెగిటివ్ నెంబర్ను వీ కెన్ నాట్ కన్సిడర్. నెంబర్స్లో నెగిటివ్ నెంబర్ను మనం తీసుకోం. సో కాబట్టి ఎక్స్ 8x అంటే 8 ఇంటూ 18, ఓకే. 8 ఇంటూ 18 అంటే 144 వస్తుంది. ద స్క్వేర్ అండ్ రూట్ తీసుకుంటే రూట్ 144 తీసుకుంటే 12. అంటే ఎక్స్ టర్మ్ యొక్క వాల్యూ ఎంత మనకు? 18 ఆర్ 12, ఓకే. సో ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ట్రైన్ ట్రావెల్స్ 360 kilometers at a uniform speed. If the speed had been 5 kilometers per hour more, it would
హ్యావ్ టేకెన్ 1 hour less ఫర్ ద సేమ్ జర్నీ, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అన్నాడు. సో ఒక ట్రైన్ అనేటువంటిది 360 కిలోమీటర్స్తోనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది యూనిఫామ్ స్పీడ్తోనే. సో ద స్పీడ్ హ్యాస్ బిన్ 5 km/h మోర్. సో స్పీడ్ యొక్క వాల్యూ పెరిగిందట. ఎంత పెరిగింది? 5 km/h పెరిగింది. సో దెన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 1 hour లెస్ ఫర్ ద సేమ్ జర్నీ. సో దానికి సేమ్ జర్నీకి 1 hour లెస్ జర్నీ చేయాలి అంటే దాని స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఎంత ఉండాలి అంటున్నాడు. క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడిగాడు. అంటే 360 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి సో మనకు యూనిఫామ్ స్పీడ్లో వెళ్తున్నటువంటి ట్రైన్ 5 km/h స్పీడ్ ఉంది. ఒకవేళ 1 hour లెస్ జర్నీ చేయాలి అంటే ఎంత స్పీడ్ ఉండాలి అడుగుతున్నాడు. సో క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి, వెరీ ఈజీ. ఫస్ట్ డిస్టెన్స్ ఎంత? సో మన ఫిజికల్ సైన్స్లో లాగా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? డిస్టెన్స్ ఈజ్ 360 కిలోమీటర్స్. సో టైం ఎంత ఉంది? మనకి ఇవ్వలేదు, టైం కనుక్కోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఎంత ఉంది? వీ డోంట్ నో. స్పీడ్ ఆల్సో దే నాట్ గివెన్. స్పీడ్ ఎక్స్ అనుకుంటున్నా నేను. సో 360 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఎక్స్ అనుకుందాం. బట్ 5 hours లెస్గా ట్రావెల్ చేస్తుంది కాబట్టి 360/x-5 సారీ మోర్ అవుతుంది. ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 1 hour లెస్కు ఈక్వల్గా ఉండాలి. సో దీనిలో నుండి 360 కామన్ తీస్తే ఏమవుతుంది? 1/x - 1/x+5 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 360 ఇంటూ సో క్రాస్ చేస్తే ఏమవుతుంది? x+5 - x/x ఇంటూ x+5 ఈజ్ ఈక్వల్స్ టు 1. 360 ఇంటూ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. 5/x² + 5x ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 5/x² + 5x ఈజ్ ఈక్వల్స్ టు 1/360. ఓకే, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ డైరెక్ట్గా రాస్తున్నాను. x² + 5x ఈజ్ ఈక్వల్స్ టు 360 ఇంటూ 5. సో 1800 అవుతుంది. ఓకే, సో x² + 5x - 1800 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? x² + 45x - 40x. సో 5x అవుతుంది కదా, -1800 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x కామన్ తీస్తే x + 45 అవుతుంది. -40 కామన్ తీస్తే x + 45 అవుతుంది. సో x + 45 ఇంటూ x - 40 ఈజ్ ఈక్వల్స్ టు 0. x + 45 ఈజ్ ఈక్వల్స్ టు 0. x - 40 ఈజ్ ఈక్వల్స్ టు 0. x ఈజ్ ఈక్వల్స్ టు -45, x ఈజ్ ఈక్వల్స్ టు 40. సో మైనస్ వాల్యూ తీసుకోం కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 40 km/h అనేటువంటిది మన ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ వి గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. 2 water taps together can fill a tank in 9 3/8 hours. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. 9 3/8 hours. The tap of larger diameter takes 10 hours less than the smaller one to fill the tank separately. Find the time in which each tap can separately fill the tank అన్నాడు. So 2 water taps together can fill a tank in 9 3/8 hours. So the tap of larger diameter takes 10 hours less. సో ఇక్కడ క్వశ్చన్ నుండి మనకు తీసుకునే ఈక్వేషన్ ఏంటి అంటే ఫస్ట్ మనకు సో ఫిల్ చేయడానికి మనకు కావాల్సినటువంటి టైం ఎక్స్ అనుకుందాం. ద టైమ్ ఇట్ షుడ్ బి ఎక్స్. సో ఎక్స్ అనుకుంటే జస్ట్ 1 minute. ఓకే, సో ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే ఫస్ట్ థింగ్ బై ప్రాబ్లమ్ బోత్ ద ట్యాప్స్
వర్క్ ఫర్ 9 3/8 అవర్స్ అన్నాడు. 9 3/8 అవర్స్ అంటే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ చేంజ్ చేద్దాం. సో 9 8s, సో 72, రైట్, ప్లస్ 3 ఇస్ 75/8 అవర్స్. ఇది మనకు అవర్స్ ఇక్కడ ఇచ్చినటువంటిది. సో ఫస్ట్ ట్యాబ్ ఏంటి, ఫస్ట్ ట్యాబ్ గురించి రాద్దాం. ఫస్ట్ ట్యాబ్ ఈజ్ ఈక్వల్స్ టు 75/8 అవర్స్ లోపల ఎంత ఫిల్ చేయగలుగుతుంది అంటే 75/8/x. సో సెకండ్ ట్యాబ్ కోసం వెళ్తే సెకండ్ ట్యాబ్, సో అదే ట్యాంక్ని 75/8/x minus 10 అవర్స్ లెస్. సో ఇప్పుడు మనకు తీసుకునే ఫార్ములా ఏంటంటే 75/8/x ప్లస్ 75/8/x minus 10 is equals to 1. సో 75/8ని కామన్ తీద్దాం. 1/x plus 1/x minus 10 is equals to 1. సో 75/8 కామన్ తీసి అలానే ఉంటే క్రాస్ చేస్తే x minus 10 ప్లస్ x into x minus 10 is equals to 1. Okay, 75/8 into, so 2x minus 10 by x square minus 10x is equals to 1. 75/8 into next వచ్చేసి ఓకే, then we'll go for the, సో 2 కామన్ తీస్తే x minus 5 అవుతుంది by x square minus 10x is equals to 1. సో 2 1s are 2 4s are. ఓకే, ఇటువైపు రాస్తే సో x minus 5 by x square minus 10x is equals to 4/75. క్రాస్ చేస్తే 75x minus 75 5s are. సో 75 5s are తీసుకుంటే మనకు, సో డైరెక్ట్గా రాసుకోవచ్చు లేదా 75 5s are కూడా రాసుకోవచ్చు. ఓకే, 375, రైట్. 375 is equals to 4x square minus 40x. Okay, then 4x square minus 40x minus 75x plus 375 is equals to 0. 4x square, so I hope that is a minus 115x plus 375 is equals to 0. సో దీన్ని స్ప్లిట్ చేస్తే 4x square minus 100x minus 15x plus 375 is equals to 0. సో దెన్ 4x ఇక్కడ కామన్ తీస్తే x minus 25, రైట్, కరెక్ట్. minus 15 కామన్ తీస్తే సో x minus 25 it's equals to 0. సో దెన్ x minus 25 ఒకటి, 4x minus 15 is equals to 0. సో ఇటువైపు రాస్తున్నా నేను సింప్లిఫికేషన్ కోసం. x minus 25 is equals to 0 తీసుకోవచ్చు. 4x minus 15 is equals to also 0. సో అంటే x is equals to 25, then x is equals to 15/4. సో x is equals to 25ని కన్సిడర్ చేద్దాం, బికాజ్
ద టైమ్ టేకన్ బై ది ఫస్ట్ స్టాప్ ఇస్ 25 hours అనుకుంటే సో లెస్ కాబట్టి 25 minus 10 మీన్స్ ఇట్ ఈస్ 15 hours ఫిల్ చేయగలుగుతుంది అది. ఓకే, సో ఇది మనకు ఈ క్వశ్చన్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. An express train takes 1 hour less than a passenger train to travel 132 kilometers between Mysore and Bangalore without taking into consideration of the time they stop at intermediate stations. If the average speed of the express train is 11 kilometers per hour, more than that of the passenger train, find the average speed of the two trains అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది ప్యాసింజర్ ట్రైన్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకే, సో ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? ఎక్స్ ప్లస్ 11 kilometers per hour. ఓకే, సో ఈ విధంగా కన్సిడర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది ఈజీగా. ఫస్ట్ థింగ్ నౌ ఐ రైట్ ఇట్. సో ప్యాసింజర్ ట్రైన్ స్పీడ్, speed of the passenger train, speed of passenger train, speed of passenger train is equals to x, then express x plus 11. So then distance ఎంత ఉంది? So distance 132 kilometers distance. సో మనకు బై ఫార్ములా నుండి 132 by x ఒకటి మైనస్ 132 by x plus 11 is equals to 1 అనేది మనకు ఈక్వేషన్ వచ్చింది. 132 కామన్ తీస్తే ఏమవుతుంది? 1 by x minus 1 by x plus 11 is equals to 1. So 132 into x plus 11 minus x by x square plus 11x. Very simple. So x cancel అయిపోతుంది. Next 132 into 11 by x square plus 11x is equals to 1. So 11 by x square plus 11x is equals to 1 by 132. I hope that is a 132 into 11. So 132 into 11 1452 అవుతుంది. ఓకే, సో x square plus 11x is equals to 1452. Okay, so x square plus 11x minus 1452 is equals to 0. సో దీన్ని స్ప్లిట్ చేస్తే x square plus 44x minus 33x minus 1452 is equals to 0. X common is the x plus 44 minus 33 common is the x plus 44 వస్తుంది equals to 0. So x plus 44 into x minus 33 is equals to 0. So I'll add here x plus 44 is equals to 0 రాసుకోవచ్చు. x is minus 33 is equals to 0. x is equals to minus 44 అవుతుంది లేదా 33 అవుతుంది. రైట్, నెగిటివ్ వాల్యూని స్పీడ్లో కన్సిడర్ చేయం కాబట్టి 33 is the finalize. దెన్ x plus 11 అనేవి కన్సిడర్ చేయొచ్చు కాబట్టి so 44 is the answer. Okay, so this is the answer for this question. And next one we'll go for the 11th question. Sum of the areas of two squares is 468 meters square. This is a square. So if the difference of the
perimeters is 24 meters. Find the sides of the two squares అన్నాడు. సో అక్కడ ఏమన్నాడు, సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ టూ స్క్వేర్స్ ఈజ్ 468 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. సో చూద్దాం ఇక్కడ. దెన్ సైడ్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ మనకు ఎక్స్ అనుకుందాం. సో కాబట్టి పెరిమీటర్ యొక్క ఫస్ట్ స్క్వేర్, సో పెరిమీటర్ మీన్స్ 4 sides are there. సో దట్స్ వై 4x plus 24 లేదా 4x minus 24 అని రాసుకోవచ్చు. సో ఐ విల్ సీ దట్ 4x plus 24 by 4. సో ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ, 4 ఆఫ్ కామన్ తీస్తే x plus 6 by 4. సో 4 పోతే x plus 6 అవుతుంది. లేదా ఇంకొకటి ఏంటి ఏమో చెప్పాను, మైనస్ తీసుకోవాలని చెప్పాను కదా, 4x minus 24 by 4 తీసుకుంటే సో x minus 6 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్, దెన్ నెక్స్ట్ వచ్చేసి x స్క్వేర్ ప్లస్ x plus 6 whole square is equals to, సో 468 అనేటువంటిది దాని యొక్క వాల్యూ. ఓకే, సో దెన్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ 12x ఈజ్ ఈక్వల్స్ టు 468. ఓకే, సో 2x స్క్వేర్ ప్లస్ 12x minus 432 is equals to 0. Okay, so 2x square, 2 కామన్ తీస్తే x square plus 6x minus 216 is equals to 0 అవుతుంది. ఎందుకంటే 2 అటువైపు వెళ్తే 0 అయిపోతుంది, రైట్? సో దీన్ని సింప్లిఫై చేస్తే x square plus 18x minus 12x minus 216 is equals to 0. సో x కామన్ తీస్తే x plus 18 అవుతుంది, మైనస్ 12 కామన్ తీస్తే x plus 18 అవుతుంది. సో దెన్ నెక్స్ట్ వన్ x plus 18 into x minus 12 is equals to 0. సో దెన్ x is equals to డైరెక్ట్గా రాస్తున్నాను, మైనస్ అవుట్ అవుతుంది, ప్లస్ 12 అవుతుంది. సో మైనస్ కన్సిడర్ చేయం కాబట్టి 12 is the answer for this. ఓకే, సో దీని నుండి నెక్స్ట్ ఏమన్నారు, ఇక్కడ 48 అనేది ఇచ్చారు కదా, ద సైడ్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ ఈజ్ 12 అనుకున్నాం. సో సెకండ్ వన్ ఏమవుతుంది, 4 sides ఉంటాయి కదా, 4 into 12 కాబట్టి 4 12s are 48. ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ దీస్ వాల్యూస్ 48 plus 24 is equals to 72. The side of the second square is a 72 by 4 is a 18. Right, this is the answer for this.